మందిరానికి, దేవునికే దూరం అయిపోయావా? మందిరానికే దూరం అయిపోయావా? నేను ఎక్కడైతే గద్దింపు మాటలు ఎక్కడైతే చెప్తా ఉన్నారో ఆ మాటకు దూరం అయిపోయి క్రైస్ట్ టెంపుల్లోనండి చాలా సూటిగా చెప్తున్నారండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నారండి. ఒక్కోసారి కత్తుల్లా సూదుల్లా సూదుల్లా అది పొడుచుకుంటున్నాయండి. ఈ మందిరానికి వస్తుంటే కొద్ది బాధ కలుగుతుందండి. వేరే మందిరం ఉందండి, చాలా ఈజీగా 15 నిమిషాల్లో వాక్యం అయిపోద్ది. ఎక్కడక్కడ నీ జీవితాన్ని మార్చుకొని, నీ జీవితాన్ని సరి చేసుకొని ఎక్కడ ఏముండరు. కాసేపు మోటివేషన్ స్పీచింగ్ అండి. అది మోటివేషనల్గా నేను చాలా ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోతాను అంటున్నటువంటి చోటకి నువ్వు వెళ్ళటం ద్వారా నీ ఆత్మ వర్ధిల్లదు. చెప్తున్నాను, బాగుంటుంది. మోటివేషనల్ మెసేజెస్ బాగుంటాయి, కానీ ఆ మోటివేషనల్ మెసేజ్తో పాటుగా నీకు కరెక్షన్ ఉండాలి. ఏముండాలా? కరెక్షన్ ఉండాలి. సరి చేసుకునే బోధన నీకు ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. చెప్తున్నాను నేనండి, అది ఆశీర్వాదం. కాబట్టి మన సంఘంలో ఆ కరెక్షన్తో బోధలు ఉంటాయి. పాపాన్ని సవరించి సరిచేసే బోధలు నీ జీవితాన్ని మార్పులోకి తీసుకొస్తాయి, నిన్ను ఆశీర్వాద పదలోకి నడిపిస్తాయి. ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ గాయపడుతున్నా, ఒకవేళ మీరు గుచ్చబడుతున్నా మందిరం మారద్దండి. నేను వాక్యం అయితే విధానం మార్చను. ఒకవేళ మీరు వచ్చినా రాపోయినా నా వాక్య సందేశము, నా వాక్య విధానాలు అందరికీ తగ్గట్టు ఉంటాయి. అఫ్కోర్స్ మీరు చాలా వాక్య జ్ఞానం మీలో చాలామందికి ఎక్కువగా ఉండొచ్చు. పాస్టర్ గారు ఏంటి ఇంకా నేను ఇంత లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన ప్రైమరీ సబ్జెక్ట్స్ చెప్తున్నాడు ఏంటి, ఇంకా మారు మనసు గురించి, రక్షణ గురించి, పాపక్షమాపణ గురించి, యేసుప్రభు దైవత్వం గురించి, బైబిల్ గొప్పతనం గురించి ఇంకా చెప్తున్నాడంటే చెప్తారంతే. ప్రసంగాలు ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మెసేజెస్. అర్థమైందండి? ఒకవేళ నువ్వు చాలా గొప్పగా ఎదుగుతున్నావు, మంచిగానే ఎదుగుతున్నావు, కానీ చాలామంది అప్పుడే జన్మించిన వాళ్ళు ఉంటారు, సత్యం తెలియనటువంటి వారు వస్తారు, అప్పుడే ఎదుగుతున్నటువంటి వారు ఉంటారు, చంటిపెట్టలు ఉంటారు. వాళ్ళు కూడా దేవుని సేవకుడిగా వారికి ఏం చేయాలి? నేను న్యాయం చేయాలి, వారికి కూడా సందేశం ఇవ్వాలి. అందుని బట్టి దేవుని సేవకుడు ఒక సందేశాన్ని ప్రిపేర్ అవుతున్నాడంటే అందరికీ కావాల్సిన సందేశాన్ని ఇస్తాడు. అర్థమైందా? తెలియక కాదు, నాకు బైబిల్ గ్రంథంలో మర్మాలు తెలియక కాదు, నేను చెప్పడం రాక కాదు, అద్భుతంగా చెప్పగలను. ఏదన్నా విషయాన్ని అద్భుతంగా విశ్లేషించేటువంటి జ్ఞానాన్ని, ఆ యొక్క పాండిత్యాన్ని, ఆ క్రియేటివిటీని ప్రభు నాకు ఇచ్చాడు. చెప్పగలుగుతాను. ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకొచ్చి స్టడీ చేసి ఒక అరగంటలో ఈ సబ్జెక్ట్ చెప్పండి అంటే నేను చెప్తాను. విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చెప్తాను. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను, జస్ట్ 10 minutes 15 minutesలో కాన్సెప్ట్ అంతా చెప్పగలను. అండ్ ఐ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్. నేను ఒక ప్రొఫెసర్గా పనిచేశాను. అర్థమవుతుందండి? చెప్పగలరు. చాలామంది దేవుని సేవకులు కొన్ని సందర్భాల్లో చెప్పినవే రిపీట్ చేస్తున్నారు అంటే ఆలోచన నీకు వస్తుంటే దానికి ఆన్సర్ చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? నువ్వు దేవుని కృపలో ఎదగాలి. నీకు దేవుడు ఆ రోజుకి ఎటువంటి వాక్య సందేశాన్ని ఇవ్వాలో దేవునికి తెలుసు. నువ్వు దేని చేత సరిచేయబడతావో అది దేవుడు ఇస్తాడు. రాను దినాల్లో ఖచ్చితంగా మీకు బైబిల్ స్టడీస్ తీసుకుంటాను నేను కంప్లీట్గా. ఏమండి, చాలా ఎక్స్ట్రీమ్ సబ్జెక్ట్ ఇస్తాను నేను. ఇంకా మీరు నేర్చుకోవాలనేటువంటి ఆ తపన ఉంటే కనుక వెంబడించండి. దేవుడు నేను అన్ని విషయాలు, చాలా విషయాలు నేను మీకు బోధిస్తూ వస్తున్నాను. వెంబడించండి. ఒకసారి సబ్జెక్ట్ అంతా కూడా ఒక రోజులో నేర్చేసుకోవాలనే ఆలోచన కాదు. మెల్లమెల్లగా మీరు ఏమి నేర్చుకోవాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒకరోజే చెప్పేస్తారా మొత్తం అంతా? ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ఎలాగైనా 10 రోజుల్లో చెప్పేస్తారా? సంవత్సరం ఉంటుంది. అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో సిలబస్ ప్రకారం వెళ్తుంది. దేవుని మందులో కూడా సిలబస్ ప్రకారం వెళ్తాయి. చాలామంది సనుకుంటున్నారు కొంతమంది. వాక్యం ఏమంటే క్రైస్ట్ టెంపుల్లో వాక్యం లేదని ఎవరు అంటున్నారట. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంతో వాక్యాన్ని పరిశీలన చేసి ఎన్నో రాత్రులు నిద్ర లేనకుండా ఇవన్నీ పరిశోధించి అవి రాసుకుని చక్కగా హెడ్లైన్స్ రాసుకుని నోటుకొచ్చి చెప్పట్లేదు. ఇక్కడ నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను, వాక్య ఆధారాలు ఇస్తున్నాను. చాలా బెస్ట్ కంటెంట్ ఇక్కడ ఇవ్వబడుతుంది మీకు. సో ఎవరో వచ్చి వినరు కొంతమంది వాక్యం అక్కడ కూర్చుని వాక్యం సరిగ్గా లేదండి, వాక్యం లేదని చెప్తే అటువంటి వాళ్ళు సమాధానం చెప్పండి. అనేక దూర ప్రాంతాల నుంచి అనేక మంది వాక్యం కోసం పరుగులు తీసుకుని వస్తున్నారు. ఇంకా కొంత వాక్యం ఎక్కువైపోయేటప్పుడు తెలుసుకుంటారు కదా అక్కడ కొన్ని వాక్యాలు. తెలిసేటప్పటికి వాక్యం లేదండి అని మాట్లాడుతున్నారట కొంతమంది. వారికి సమాధానం చెప్తున్నాను. ఈ యొక్క మందిరంలో సంపూర్ణమైన వాక్యానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. నీ సేవకుడికి తెలుసు ఏ వాక్యం చెప్పాలో, ఏ వాక్యం చెప్పకూడదు. ఆ రోజు ఏ సందేశం ద్వారా సంఘాన్ని బలపరచాలో దేవుని సేవకుడికి తెలుసు. యు ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ యువర్ సర్వెంట్. యువర్ పాస్టర్ని క్వశ్చన్ చేసేటువంటి స్థితికి ఇంకా నువ్వు రాలేదు. అది గమనించుకో.